నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాక్ ఐఎస్ఐ గుప్పెట్లో భారత ఆర్మీ అధికారులు. నిజమేనా? నిజమే అనుకోవాలి. ఇప్పుడా? ఇంతకుముందు ఇప్పటి పరిస్థితి కాదు. దాని మీద కల్నల్ వేదప్రకాష్ ఒక పుస్తకం కూడా రాశారు. ది సాంబా స్పైయింగ్ స్కాండల్ స్పైస్ దేవర్ నాట్ మోర్ దెన్ 50 లెస్ దెన్ 100. 50 మందికి పైన 100 మందికి లోపు ఆర్మీ అధికారులు వివిధ క్యాడర్స్లో ఉన్న బ్రిగేడియర్ దగ్గర నుంచి కల్నల్ డిఫరెంట్ క్యాడర్స్లో ఉన్న అధికారులను అప్పట్లో అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్కి సహకరించారనే అభియోగాల మీద. సాంబా సెక్టర్, సాంబా ఈజ్ అ వెరీ స్లీపీ టౌన్. మనం జమ్మూ కనుక వెళ్తే మనకి తెలుగు వాతావరణానికి కనుక మనం అనుసంధానించుకోగలిగితే ఒక కాకినాడ మాదిరి, ఒక విజయనగరం మాదిరి చాలా కామ్గా ఉండే ఒక టౌన్. ఆ టౌన్లో 50 నుంచి 100 మంది దాకా ఇండియన్ ఆర్మీలో పనిచేసే అధికారులు, జవాన్ల స్థాయి నుంచి అధికారుల దాకా, టెక్నికల్ సిబ్బంది, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్, నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన కేసుకు సంబంధించి ఆ స్కాండల్, పెద్ద స్కాండల్ అది దగ్గర 24 ఆగస్టు 1978, ఆగస్టు 24 నుంచి 1979 జనవరి 23 మధ్య 50+ అండ్ లెస్ దెన్ 100 కొన్ని నెంబర్స్ ఆర్మీ ఉద్దేశపూర్వకంగానే బయట పెట్టలేదు. వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇండియన్ ఆర్మీని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎలా గుప్పెట్లో పెట్టుకుంది అనే దాని మీద. ఇదంతా కూడా ఇద్దరు అందించిన టిప్ ఆఫ్ తోటి జరిగింది. ఆ ఇద్దరు కూడా పాకిస్తానీ స్పైస్. వాళ్ళు చొరబడ్డారు మన సైన్యంలోకి గన్నర్స్గా. శర్వన్ దాస్ అండ్ అయాజ్ సింగ్. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎంతమందిని అంటే అరెస్ట్ చేసింది దగ్గర ఇట్స్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్వాల్వ్డ్ ప్రాక్టికల్లీ ది హోల్ ఆఫీసర్ క్యాడర్ ఆఫ్ ది బ్రిగేడ్. ఎంటైర్ బ్రిగేడ్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళు దోస్ అరెస్టెడ్ ఇంక్లూడెడ్ ఒక బ్రిగేడియరు, 3 లెఫ్టినెంట్ కల్నల్స్ అండ్ నంబర్ ఆఫ్ మేజర్స్, క్యాప్టెన్స్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్, నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్ అండ్ ఇంక ఇతర ర్యాంక్స్కి చెందిన ఆర్మీ అధికారులు ప్లస్ 11 మంది సివిలియన్స్ని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళది టిప్ ఆఫ్ గన్నర్స్గా పనిచేస్తున్న పాకిస్తాన్ స్పైస్ శర్వన్ దాస్ అండ్ అయాజ్ సింగ్ అనే వాళ్ళు ఇచ్చిన టిప్ ఆఫ్ ఆధారంగా. సో ఇది పెద్ద సంచలనం రేపింది. ఆ రోజున గిల్టీ ఆర్ నాట్ గిల్టీ అనే దాని మీద పెద్ద మీమాంసే. ఏంటి అసలు పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎందుకు ఈ చర్యకు తెగబడింది? అండ్ మన ఆఫీసర్సు, మన ఇండియన్ ఆర్మీ అంత వల్నరబుల్గా ఉందా? అవతలడు డబ్బులు ఆఫర్ చేస్తానో, లవ్ జిహాదీ చేస్తానో, లేకపోతే హనీ ట్రాప్ చేస్తానో పడిపోయేంత బలహీనంగా మన ఆర్మీ వేస్తుందా? ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది, అకార్డింగ్ టు ఇండియన్ ఆర్మీ, ది మిలిటరీ ప్రోగ్రామ్ వాజ్ రన్ బై ది మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫ్ పాకిస్తాన్ టు సీక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ డిపోజిషన్ ఇన్ వెస్టర్న్ ఇండియా. భారతదేశం పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టాలేషన్స్, డిఫెన్స్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసం డబ్బులు ఆఫర్ చేస్తే నిజంగా లొంగిపోయారా? లొంగిపోలేదు కల్నల్ వేదప్రకాష్, లొంగిపోలేదు మరొక ఆర్మీ ఆఫీసర్. చాలామంది పోరాడారు, కోర్టులకు వెళ్ళారు. కొందరు ఓడిపోయారు, అందులో కొందరు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఈరోజు సాంబా సెక్టర్ చాలా కీలకం. సాంబా సెక్టర్ మీద పాకిస్తాన్ గురిపెట్టింది. పాత స్కీమ్నే మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి అమలు చేయాలని సాంబా సెక్టర్లో చూస్తోంది. అలాగే అక్కడి నుంచి వందల సంఖ్యలో మహిళల్ని వాళ్ళని తమ వెపన్స్గా, హనీ ట్రాప్ కోసం వెపన్స్గా దించింది సాంబా సెక్టర్లో మళ్ళీ. అందుకని సాంబా సెక్టర్ గురించి, సాంబా సెక్టర్లో 1978-79 మధ్య జరిగిన అరెస్టులు, ఒక బ్రిగేడ్ దాంట్లో స్పైయింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిందంటే భారతదేశానికి అది తలవంపులు తెచ్చే విషయం. అందుకని మిలిటరీ ఇంటెలిజెన్స్, మన భారతదేశ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా చాలా ఖచ్చితంగా వ్యవహరించింది. బట్ కొందరు అమాయకులు కూడా బలయ్యారు ఆ కేసులో. ఇది కూడా మనం మాట్లాడుకోవాలి. సంబంధం లేని వాళ్ళు. అండ్ జరిగింది ఏంటంటే, ది హోల్ స్టోరీ రిటర్న్ బై ఏజీ నురానీ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ఫ్రంట్లైన్లో ఏజీ నురానీ రాసింది. ది బుక్ ది ప్రైస్ ఆఫ్ లాయల్టీ రిటర్న్ బై కెప్టెన్ రణబీర్ సింగ్ రాథోర్. అలాగే ఈజ్ ఎ ఫస్ట్ హ్యాండ్ అకౌంట్ ఆఫ్ బ్రూటల్ అండ్ ఇన్హ్యూమన్ టార్చర్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ ది ఆఫీసర్స్ అండ్ మెన్ హూ ఆర్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ ఆన్ ది సంబా స్పై కేస్. ఆయనేం రాశాడు? కెప్టెన్ రణబీర్ సింగ్ రాథోర్ రాసిన దాని ప్రకారం ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తోటి కూడుకున్న బుక్. ఆర్మీ ఆఫీసర్స్ మీద, ఆర్మీ పర్సనల్ మీద, రకరకాల ర్యాంకుల్లో ఉన్న వాళ్ళ మీద ఈ సాంబా స్పై కేసు ఆపాదించి వాళ్ళని చాలా ఇన్హ్యూమన్గా టార్చర్ చేసిన విధానాన్ని ఆయన ఆ పుస్తకంలో మెన్షన్ చేశారు. 2018లో అయితే మేజర్ నిర్మల్ రామచంద్ అజ్వానీ, ఈయన బుక్ చాలా డీటెయిల్. ప్రస్తుతం కాపీలు దొరకట్లా.
మేజర్ నిర్మల్ అజ్వానీ ఈయన రాసింది. అలాగే మేజర్ ఏకే రాణా, కెప్టెన్ దివాన్, కెప్టెన్ ఆర్ఎస్ రాథోర్ అండ్ కెప్టెన్ జేఎస్ యాదవ్ వీళ్ళందరూ కూడా క్లైమ్డ్ దట్ దే వర్ ఫ్రేమ్డ్ అండర్ మ్యానిపులేటెడ్ డాక్యుమెంటేషన్ ఇన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ పవర్ అబ్యూస్ అండ్ డిమాండెడ్ అండ్ ఇండిపెండెంట్ ప్రోబ్. ఇందులో అజ్వానీ గారి పుస్తకంలో ఇవన్నీ మెన్షన్ చేశారు. పుస్తకం ప్రతులు దొరకట్లా. వీళ్ళందరూ అనేది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా తమని ఈ పాకిస్తాన్ స్పైస్గా ఫ్రేమ్ చేసి ఇరికించారు, ఇండిపెండెంట్ ప్రోబ్ జరగాలని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సరే, కోర్ట్ ప్రొసీడింగ్స్ ఏమొచ్చినాయి ఒకసారి అది కూడా మనం మాట్లాడుకోవాలి. ఢిల్లీ హైకోర్టు ఏంటంటే గేవ్ జడ్జిమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది అక్యూజ్డ్ బట్ ది సుప్రీం కోర్ట్ ఓవర్ టర్న్ ద ఢిల్లీ హైకోర్ట్స్ జడ్జిమెంట్. హైకోర్టు ఏమో ఈ విక్టిమ్స్ మేము అని క్లెయిమ్ చేసుకొని కోర్టుకు వెళ్ళిన ఈ అక్యూజ్డ్కి అనుకూలంగా ఇస్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ది అక్యూజ్డ్ లాస్ట్ దేర్ కేస్ ఇన్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆన్ 6th March 2014. కరెక్ట్గా 11 ఏళ్ల క్రితం. ఇది జరిగింది ఎప్పుడండి? 1979, 78, 79 మధ్య. అంటే చూస్తే 21 నుంచి 14, 35 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు దే లాస్ట్ దేర్ కేస్ ఇన్ ది సుప్రీంకోర్ట్ ఎప్పుడు 2014లో. But they kept moving to courts for justice. In 2019, over 40 years of the alleged scandal, the Delhi High Court sought a response from the Government of India following a petition filed by former captains Ashok Kumar Rana, AK Rana and Ranbir Singh Rathore. వీళ్ళు ఫైల్ చేశారండి సుప్రీంకోర్టులో. అప్పుడు సుప్రీంకోర్టు అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏంటి రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి అడిగింది. ఇంత స్కాండల్ జరిగింది కదా, ఎంటైర్ బ్రిగేడ్ 168 నెంబర్ బ్రిగేడ్ అందరూ ఇలా ఇన్వాల్వ్ అవుతారు. ఒక్కడన్నా కనీసం భారతదేశానికి విధేయుడుగా ఉంటారుగా. ఇది సుప్రీంకోర్టు ప్రశ్న. కాంట్రవర్సీస్ ఏమొచ్చాయంటే సాంబా స్పైస్ స్కాండల్ స్టిల్ రిమైన్స్ ఏ కాంట్రవర్షియల్ ఇష్యూ. ఇన్ December 1994 శర్వన్ దాస్ స్వోర్ అన్ అఫిడవిట్ అండ్ అపియర్డ్ ఎట్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్. శర్వన్ దాస్ అంటే ఇందాక మనం చెప్పిన గన్నర్. అతను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తనని అన్యాయంగా ఇరికించారని చెప్పేసి. ఇన్ December 1990 అయా సింగ్ వాజ్ కిల్డ్ వైల్ క్రాసింగ్ ద ఇండియా-పాకిస్తాన్ బార్డర్. అనదర్ గన్నర్. ఆ రోజు వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగానే ఎంటైర్ బ్రిగేడ్ మీద ఆరోపణలు మోపారు. ది ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ విక్టిమ్స్ రిసీవ్డ్ జస్టిస్ ఓన్లీ ఇన్ December 2000. వీళ్ళందరూ కూడా అంటే విక్టిమ్స్ అందరూ 2000లో అకార్డింగ్ టు మేజర్ నవదీప్ సింగ్ ది ఎంటైర్ కేస్ ఈజ్ ఏ డిబాకిల్ as the case was based on ఆయా సింగ్స్ స్టేట్మెంట్ వేర్ సింగ్ క్లైమ్డ్ కెప్టెన్ నగియల్ was the initiator of the scam but a court martial acquitted కెప్టెన్ నగియల్. తేలిపోయింది మొత్తం. అతను ఏమంటాడు, ఈ శర్వన్ అనే అతను మేజర్ నవదీప్ సింగ్ ది ఎంటైర్ కేస్ ఈజ్ అకార్డింగ్ టు మేజర్ నవదీప్ సింగ్ ది ఎంటైర్ కేస్ ఈజ్ అ డిబాకిల్ యాజ్ ద కేస్ వాస్ బేస్డ్ ఆన్ ఆయా సింగ్స్. వాడు బ్రాడర్ దాటుతుంటే వాడిని కాల్చి చంపారు. వాడు చెప్పింది ఏంటి, క్లైమ్డ్ ఆయా సింగ్ అని వాడు చెప్పింది కెప్టెన్ నగియల్ వాజ్ ద ఇనిషియేటర్ ఆఫ్ ది స్కామ్. కెప్టెన్ నగియల్ ఇది ఇనిషియేట్ చేశాడు ఈ స్కామ్ని. బట్ కోర్ట్ మార్షల్ ఎక్విటెడ్ కెప్టెన్ నగియల్. కోర్ట్ మార్షల్ చేస్తే దాంట్లోంచి వాడు రిలీజ్ అయ్యాడు, నగియల్ అనేవాడు అనే కెప్టెన్ నగియల్. మీరు అప్పుడు కేసు ఎలా స్టాండ్ అవుతుంది? నిజంగా పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్కి భారతదేశంలోని వెస్టర్న్ పార్ట్ పశ్చిమ ప్రాంతానికి చెందిన డిఫెన్స్ స్థావరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక లీక్ అయి ఉంటే ఇవాటికి ఎంత 78 వేసుకుంటే ఈరోజు 57 ఏళ్ళు, దగ్గర 47 ఏళ్ళు. ఈ 47 ఏళ్లలో ఏం చేసినట్టు? 47 ఏళ్ల పాటు దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? సుప్రీంకోర్టు అదే అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని. అండ్ మేజర్ సింగ్ ఆల్సో బ్రాట్ సమ్ మేజర్ ఇష్యూస్ ఆఫ్ ది కేస్ ఇంక్లూడింగ్ అయా సింగ్ హూ వాస్ కిల్డ్ వైల్ ట్రయింగ్ టు క్రాస్ ఇండో-పాక్ బార్డర్ కెన్ నాట్ బీ ఎ రిలయబుల్ విట్నెస్. ఆ ఆయా సింగ్ అనేవాడు ఇండియా పాకిస్తాన్ బార్డర్ దాటుతున్నప్పుడు హీ వాస్ కిల్డ్. వాడిని అసలు ప్రమాణంలోకి పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితే లేదు అనేది. Havildar Ram Swarup's confessional statement also built the case while Ram Swarup died of torture after interrogation. భారత ఆర్మీ ఇంట్రాగేషను టార్చర్లో రామ్ స్వరూప్ చనిపోయాడు. స్వరణ్ దాస్ మేడ్ అన్ అండర్ ఓత్ స్టేట్మెంట్ ఇన్ 1994 in which దాస్ వాజ్ ఫోర్స్డ్ టు ఇంప్లికేట్ ఇన్నోసెంట్ ఆర్మీ పర్సనల్. ఆయన ఎవరో ఒత్తిడి చేశారట. ఆ ఒత్తిడి చేసిన వాళ్ళు ఎవరు? ఆ రోజు భారత రక్షణ శాఖలో కీలకమైన వ్యక్తులు, ఉన్నతమైన పదవులు ఉన్నవాళ్ళు, అధికారులు. వాళ్ళు ఎవరనేది వాళ్ళు బయటికి రావాలి. అనవసరంగా చాలామంది అమాయకులని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది. 1994లో స్వరణ్ దాస్ ఇచ్చిన స్టేట్మెంట్. మేజర్ సింగ్ ఆల్సో raised a statement when the foundation itself was faulty there was no reason for proceedings in the matter. మొత్తం వ్యవహారమే తప్పులు తడగొన్నప్పుడు దీన్ని ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించడంలో అర్థం లేదు అనేది అర్థం లేదని మేజర్ సింగ్ క్లైమ్.
ఏదైనా సాంబా సెక్టర్ గురించి వాళ్ళు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, మాట్లాడుకుంటున్నాము అంటే కూడా దానికి బలమైన కారణాలు. ఈరోజు కల్లాల్ వేదప్రకాష్ రాశారు, సాంబా స్పైయింగ్ స్కాండల్, స్పైస్ దేవర్ నాట్, వాళ్ళు అసలు స్పైసే కాదని. 50 మందికి పైబడి 100 మందికి లోబడి ఉన్న వివిధ ర్యాంకుల అధికారులు మొత్తం ఒక బ్రిగేడ్కి సంబంధించి ఒక పాకిస్తాన్ ఐఎస్ఐ గుప్పట్లోకి వెళ్ళిపోయారు అంటే నమ్మశక్యమైన విషయమేనా? అది కూడా నమ్మదగని ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు ఎలా నడిచింది. సో హైకోర్టు కొట్టేయడం, సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు మళ్ళీ విచారణ అడగటం. సో ఈ కేసులో ఇంకా జీవించే ఉన్న వాళ్ళ మనోవేదన ఏంటనేది కూడా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో సాంబా సెక్టర్ మీద మళ్ళీ పాకిస్తాన్ కన్నేసిన నేపథ్యంలో గతంలో జరిగినట్టుగా భావిస్తున్న తప్పిదమో, పొరపాటో, నేరమో, ఘోరమో మరోసారి జరగకుండా చూడాలి అంటే భారత ప్రభుత్వం ఈ పాత కేసు విషయంలో ఆ రోజు తెర వెనక మంత్రాంగము, యంత్రాంగము నడిపి ఇంకా జీవించే ఉన్న అప్పటి పెద్ద మనుషులు ఎవరున్నారో, పెద్ద తలకాయలు ఎవరున్నారో వాళ్ళ వివరాలన్నీ వాళ్ళ బయటపెట్టి నిజాలు, వాస్తవాలు జనానికి చెప్పాలి.